ప్రైజ్ ద లార్డ్. నిన్నటి దినము మనము అంత్యకాలములలో అపాయకరమైన కాలంలో వచ్చుచున్నవని తెలుసుకున్నాము. అదే రీతిగా మనుషులు ఏ విధంగా ఉంటారు అంత్య దినములలో అని కూడా మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలలో చదివి తెలుసుకున్నాము. అయితే ఈ అంత్యకాలములలో వచ్చే ఆపదలలో నుండి మనం తప్పింపబడడానికి మనము ఈరోజు చదవబోతున్నటువంటి లేఖనము సామెతలు 4వ అధ్యాయము 20వ వచనము. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆమేన్.